ఏంటంటే మీ అందరు తెలుసు నాకు చాలా 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 ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి, అలానే చాలా 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 ఇష్టమైన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. మీ అందరు తెలుసు. సో రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ వచ్చింది. సో ఆయన కంగ్రాట్స్ చెప్తామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. మీకు పదే పదే ప్రమోషన్స్ వచ్చినాయి అన్నారు నన్ను. ఇద్దరు పెళ్ళాము, ఇద్దరు పోలీసు. అవును, పోలీస్ దగ్గర నుంచి కొంచెం బెటర్ అయ్యి జులై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్, అవును, ఆడవైపుపురంలో ఎస్పీ, జులైలో అయితే ఏసీపీ, అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. హాయ్, హలో, వెల్కమ్ టు మై ఛానల్ వారేవా విక్రమ్. అండ్ ఈరోజు వ్లాగ్ ఏంటంటే మీ అందరు తెలుసు నాకు చాలా 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 ఇష్టమైన హీరో మెగాస్టార్ చిరంజీవి, అలానే చాలా 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 ఇష్టమైన హీరో రాజేంద్ర ప్రసాద్ గారు. మీ అందరు తెలుసు. సో రాజేంద్ర ప్రసాద్ గారికి పద్మశ్రీ వచ్చింది. సో ఆయన కంగ్రాట్స్ చెప్తామని చెప్పి వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము. నేను నా ఫేస్ చూసారా, పొద్దునే బ్రష్ చేస్తున్నాను, ఇప్పుడేమో ఫుల్ బ్లష్ అయిపోతుంది నా ఫేస్. అంటే నాకు చాలా ఆనందం అనమాట. రాజేంద్ర ప్రసాద్ గారిని కలిసిన, చిరంజీవి గారిని కలిసినా సరే. సో ఆయన విష్ చేసి ఆయన కంగ్రాట్స్ చెప్పి వద్దాము. అందుకు వెళ్తూ కూడా అన్ని రాజేంద్ర ప్రసాద్ గారి పాటలతోనే వినుకుంటూ వెళ్తున్నాను అనమాట. నాకు చాలా ఇష్టమైన పాట, ఒకసారి వినండి మీరు కూడా. అండ్ ముఖ్యంగా చిన్నప్పటి నుంచి వినేవాడిని అనమాట. అంటే అందరు చెప్పేవాళ్ళు యుఎస్లో, అంటే అమెరికాలో అప్పట్లో తానా సభలు, ఆట సభలు జరుగుతుంటాయి కదండి. అప్పుడు ఎక్కువ క్యాసెట్లు, ఎక్కువ సీడీలు సేల్ అయ్యేవి రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ అండి. అంటే ఒక మనిషి ఎంత డిప్రెషన్లో ఉన్నా, ఎంత లోలో ఉన్నా సరే రాజేంద్ర ప్రసాద్ గారి మూవీస్ చూస్తే మాత్రం హ్యాపీగా నవ్వుకోవచ్చు. అంటే మన మూడంతా మరి ఫ్రెష్ మూడ్కి వచ్చేస్తుంది అనమాట, ఎంత లోలో ఉన్నా సరే. సో అందుకని నాకు రాజేంద్ర ప్రసాద్ గారి సినిమా అన్నీ ఇష్టం. ఇప్పటికీ నాకు తెలిసి మళ్ళీ అలాంటి యాక్టర్ పుట్టాడు అనిపిస్తుంది అనమాట. ఆయన కామెడీ అయినా, సీరియస్ చేసినా, ఏం చేసినా సరే, మామూలుగా మనకి కమెడియన్స్ సీరియస్ యాక్షన్ చేసినా, సెంటిమెంట్ చేసినా నవ్వు వచ్చేస్తుంది యాక్చువల్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేనే అందులో నా ఎడుపు యాక్షన్ చూస్తే నాకే నవ్వు వస్తుంటుంది. బట్ రాజేంద్ర ప్రసాద్ గారి గొప్పతనం ఏంటంటే ఆయన సీరియస్ ఎమోషనల్ మూవీస్ చేసినా సరే అంత ఇన్వాల్వ్ అవుతారు, మనల్ని ఇన్వాల్వ్ చేస్తారు. అండ్ ముఖ్యంగా నేను ఆయన గురించి ఆబ్వియస్లీ ఇష్టం అంటే అన్నీ తెలుసుకుంటుంటాం కదా, చిరంజీవి గురించి అండ్ రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. ఆయన అడియార్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో చేసినప్పుడంట మైమ్లో సూపర్ అంట. నేను ఇంటర్వ్యూలో ఉన్నప్పుడు నేను కూడా మైమ్ నేర్చుకున్నాను అనమాట. ఒక విధంగా రాజేంద్ర ప్రసాద్ గారి గురించి విని నేర్చుకున్నాను నేను కూడా. ఆయన బబుల్ గమ్ తింటే అది అంటుకుంటే ఎలా ఉంటుందో 10 minutes చేసేవాళ్ళంట ఆ మైమ్. సో ఒకవేళ టైం ఇస్తే అవన్నీ షేర్ చేసుకుంటాను. అండ్ ఒకసారి బోట్లో, లుంబినిపార్ బోట్లో రాజేంద్ర ప్రసాద్ గారితో ఒక 3 hours ఉండే అవకాశం దక్కింది నాకు. అంటే డ్యాన్స్ షో నాదే, ఆయన చీఫ్ గెస్ట్కి వచ్చారనమాట వేరే ఒక ఈవెంట్కి. అండ్ అలానే సో ఆయనతో వర్క్ చేసే అవకాశం నాకు రాలేదు. మేబీ నేనైనా ఏది డిప్రెస్ అవ్వను, నేను ఏది బాధపడను, ఏమో ఫ్యూచర్లో రావచ్చని చెప్పి కోరుకుంటే ఏదో కొట్టేద్దాం. ఎందుకంటే చాలామంది చెప్పారు ఆయనతో వర్క్ చేసిన వాళ్ళు, కో ఆర్టిస్టుల చేత కూడా ఆయన మంచి చేపిస్తారంట యాక్టింగ్. అంటే ఆయన పక్కన ఉంటే మనకే కసిస్తుందంట బాగా చేయాలని చెప్పి. సో వెయిటింగ్ ఫర్ యాక్ట్ విత్ రాజేంద్ర ప్రసాద్ గారు. అండ్ ఇంకో విషయం షేర్ చేసుకోవాలి రాజేంద్ర ప్రసాద్ గారి గురించి. అంటే నేను 2001లో మీడియా వర్క్షాప్ అని యాక్టింగ్ అక్కడ చదువుకుంటున్నప్పుడు యాక్టింగ్ మాకు ఈవి సత్యనారాయణ గారు క్లాస్ చేసుకున్నారు ఒకరోజు. సో ఆయన చెప్పారంట, ఆ ఒక్కటి అడొక్క సినిమా చూసి అసలు శ్రీదేవి గారు డైరెక్టర్, నాకు ఇష్టమైన హీరోయిన్ శ్రీదేవి తెలుసు కదా, ఆవిడ ఈవి గారికి ఫోన్ చేసి అద్భుతంగా ఉంది సినిమా, రాజేంద్ర ప్రసాద్ గారు యాక్టింగ్ కానీ సినిమా అంతా నవ్వుతూనే ఉన్నానని చెప్పి పోయారంట శ్రీదేవి గారు డైరెక్ట్ ఈవి గారు ఫోన్ చేసి. సో అప్పుడు నేను అనుకున్నానమాట, అసలు రాజేంద్ర ప్రసాద్ టైంలో మనం పుట్టుంటే ఎంత బాగుండేదో, ఆయన కామెడీ డైరెక్ట్గా ఉండి ఎంజాయ్ చేస్తే ఇంకెంత బాగుండేదో అని. ఎనీవే సినిమాలు చూసి ఆనందిస్తూనే ఉన్నాను, దానికి హ్యాపీ. అండ్ దగ్గరికి వచ్చేసాం. సో ఆయన కలిసి ఎంత టైం ఇస్తారో చూసి ఆయనకి బొకే ఇచ్చి ఒక చిన్న ఏమంటారు డ్రై ఫ్రూట్ బాక్స్ ఇచ్చి షాల్ వేసి సన్మానించి
హ్యాపీ ఫీల్ అవుతాం. సరికి వచ్చేసాము, ఆయన కోసం వెయిటింగ్. వాళ్ళ విల్లాస్కి వచ్చేసాం. ఇప్పటికీ వాళ్ళు దే ఆర్ హ్యాపీ. ఇప్పుడు కొంచెం బాధపడుతున్నాం, ఇప్పుడు రాదు. ఏమైనా ఆనందం లేదు. అదే చెప్తున్నాను, వస్తుంటే మీ పార్టీ వస్తున్నాం. ఈ విధంగా 30వ తారీఖు ట్రైబల్ యూనివర్సిటీ ఇందులో ప్రేమలా అంతే కదా మొత్తం సో 6 నుంచి 8 నుంచి 10 జంపు రాజు వచ్చేసి ఇదే ఫస్ట్ ఓకే బ్రహ్మాండం అని అంటే నిజ జీవితంలో గత వేషాలు తీయాలంటే విషయం చేయాలంటే ఎలా ఉంటుంది? ఒక అమ్మాయి కాకుండా రొమాన్స్ సోమబాబు వైద్య చెప్తాను రండి కూర్చోండి. మీకు పదే ప్రమోషన్స్ వచ్చినాయి అన్నారు నన్ను. ఇద్దరు పెళ్ళాము, ఇద్దరు పోలీసు. అవును, పోలీస్ దగ్గర నుంచి కొంచెం బెటర్ అయ్యి జులై అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అవును, అరవైపురపురంలో ఎస్పీ జులైలో అయితే ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్. అలా ప్రమోషన్స్ ఇస్తూ వస్తున్నారు. మాటంటే మాటేనంట కంటబడ్డ నిజం. మాటంటే మాటేనంట కంటబడ్డ నిజం.
అంట రుజువంటూ దొరికిందంటే గంట కొట్టు అంట రుజువంటూ